అయినా సహనము వహిస్తూ వింటూ మరింత లోతుగా మీదైనటువంటి శైలిలో ఆలోచించటానికి, పరిశోధించటానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థమవటానికి మరి స్టెప్ టు స్టెప్ డిప్లొమా ప్రాథమిక పాఠాల నుండి మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, ఆ రకంగా డిగ్రీ మనం చదువుతూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది, నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కనుక ప్రతిదానికి సహనము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సహనము లేకపోతే ఏ విషయంలోనైనా, ఏ రంగంలోనైనా ముందుకు సాగలేము. గనక సహనము అనేటువంటిది చాలా ముఖ్యము. ఐ ప్రామిస్ టు యూ, మీ బుర్ర వేడెక్కి ఆలోచించి అర్థం చేసుకొని అవునా, అవును కదా అని ఎగ్జైట్ అయ్యేటువంటి విధంగా, అంతేకాదు కొంచెం అతిశయంగా అనిపించవచ్చు, కానీ నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి నేను చెప్పుచున్నటువంటి మాట, అయ్యో ఈ సమాజానికి ఏం తెలియదే, క్రైస్తవులైనటువంటి వారు కూడా మాకు ఇది తెలుసు అనేటువంటి భ్రమలో ఉన్నారు, కానీ ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారే అని మీరు అనుకొని, మీకు తెలిసిన దాన్ని బట్టి మిమ్మును బట్టి మీరు అతిశయిస్తూనే, మిమ్మును బట్టి మీరు గర్వంగా భావిస్తూనే తెలియనటువంటి వారి పట్ల జాలి కలిగి వారికి కూడా తెలియచేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆరాటము మీలో పెంపొందించబడుతుంది. మీరు గనక సహనం వహించి ఈ అనుదిన పాఠములను వెంబడించగలిగితే ఆ విషయంలో నేను మీకు అష్యూరెన్స్ ఇవ్వగలను. కనుక జాగ్రత్తగా వినండి, సహకరించండి, ముందుకు సాగండి. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము మనిషి ఎవరు. ప్రియులరా, మనిషి ఎవరు అనంటే ఎవరికి వారముగా మనము ప్రశ్నించుకుంటే నేను ఎవరు, అలాగే ఎదుటి వారిని గురించి ఆలోచిస్తే, ప్రశ్నిస్తే నీవు ఎవరు అని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామన్నమాట. నేను అనంటే ఒక పేరు మాత్రమే కాదు. నేను అనంటే చేసేటువంటి వృత్తో, హోదానో కాదు. నేను అంటే కనిపిస్తున్నటువంటి దేహము కాదు. మరి అలాంటప్పుడు నేను అంటే ఎవరు? నేను, నా గురించి తెలుసా మీకు? నేనెవరో మీకు తెలుసా? నేనేంటో మీకు తెలుసా అని అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ విషయాలన్నీ తెలియచేసుకునే, కనపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రియులారా. ఇకపోతే సర్వసాధారణంగా ప్రతి మనిషి ప్రతిరోజు లేదా ఏదో ఒక సమయంలో తనను తాను అద్దం ముందు నిలబడి పరిశీలించుకుంటూ ఉంటారు.
ఆ పరిశీలనలో ప్రాథమికంగా వీళ్ళు ఎవరైనా చూసుకునేటువంటి విషయాలు ఏంటంటే, ముందు నేను ఎలా ఉన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఉన్నానా, మొదటిది. రెండవది, నా ఫేస్ ఎలా ఉంది, గ్లో ఉందా. మూడవది, నా ముక్కు, నోరు, కళ్ళు, చెవులు బాగున్నాయా. తర్వాత ఓవరాల్గా నేను ఫిట్గా కనబడుతున్నానా. ఇలా ఆలోచిస్తున్నటువంటి క్రమంలో కొంతమంది వారి అందాన్ని వారు చూసుకొని, వావ్ నేను బాగున్నాను అని అతిశయించేటువంటి వారు ఉంటారు. రెండవది, గర్వముతో వారిని వారు హెచ్చించుకునేటువంటి వారు ఉంటారు. ఇక మూడవ విషయం ఏంటంటే, ఇందులో రెండవ విషయం ఏంటంటే, కొంతమంది నల్లగా ఉండటాన్ని బట్టి, లేదా అవయవాలు కొంచెం ఉండాల్సినటువంటి చోట ఉండవలసినటువంటి విధంగా ఉండకుండా కొంచెం వంకరనో, ముక్కు అయితే కొంచెం సతికిలబడో, వంకర తిరిగో, కళ్ళు లోతుగా ఉండి కనిపించకుండా ఉండటము, అంటే మొత్తానికి అవయవ లోపములతోటి ఉన్నట్లయితే వారు ఒక న్యూనతకి గురవుతూ ఉంటారు. అయ్యో నేను బాగలేనే, నేను అందంగా లేనే, నేను నల్లగా ఉన్నానే, నేను పొట్టిగా ఉన్నానే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అంటే నేను అందంగా లేను, నా రూపం బాగలేదు, నేను అందంగా ఉన్నాను, నా రూపం బాగుంది. అంటే ఈ రెండు రకాలైనటువంటి ప్రజలు వారిని గురించి వారు భావించుకుంటూ ఉంటారు. అయితే ఈ అందంగా ఉన్నది అని చెప్పి ఆనందపడటానికి కానీ, విహీనంగా ఉన్నది అని చెప్పి బాధపడవలసినటువంటి అవసరం కానీ మనిషికి ఉన్నదా, అంత అవసరమా అని మనము ఆలోచిస్తే, ప్రియులరా, మనమంతా ఏదో ఒక సమయాన అనారోగ్యానికి గురవుతూ ఉంటాం, ఆసుపత్రికి వెళ్తాం, వైద్యుని కలిసి మన సమస్యలని చెప్పుకుంటూ ఉంటాం. అందులో భాగంగా నా చూపు తగ్గింది, నా కంటి చూపు తగ్గింది, ఈ చెవి వినబడటం లేదు, ఏమనండి ఈ చెయ్యి లాగుతుంది, నొప్పి పెడుతుంది, పని చేయటానికి కదలటం లేదు నా చెయ్యి, అలాగే నా కాలు అని, నా కన్ను కనబడతలేదు, నా చెవి వినబడతలేదు, నా చెయ్యి లాగుచున్నది, నా కాలు నడవటానికి సహకరించటం లేదు అని ఇలా నావి 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 అని చెబుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. వెన్నెల లైట్ నేరుగా పడుతుందిరా, కొంచెం డైరెక్షన్ మార్చుకో. అలా నా కాలు, నా చెయ్యి, నా ముక్కు, నా నోరు అని ఇలా మాట్లాడుతూ ఉంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, నా చెయ్యి, నా కాలు అని అంటున్నావే, నాది అంటే కన్ను అనగా నాది, నేను కాదు. చెవి నాది, నేను కాను. చెయ్యి, కాలు నావి, నేను కాదు.
నిజంగా సత్యమై ఉన్నటువంటి విషయాన్ని తనకు తెలియకుండానే సహజంగా మాట్లాడుతూ ఉంటాడు. కన్ననగా నేను కాదు, కాలనగా నేను కాదు, చెయ్యి నేను కాదు, చెవి నేను కాదు, ఇవన్నీ నావి. నావెవి? మరి నావి నావి అని అంటున్నటువంటి ఇంతకీ నీవెవరు? ఎక్కడ ఉండి నావి అని అంటున్నావు? అసలు నువ్వెట్లుంటావు? నువ్వెవరు అని మనం ప్రశ్నించుకుంటే దీనికి సరి అయినటువంటి సమాధానము లభించటానికి అవకాశం ఉంటుంది. పిల్లరా, శరీరం అంతటిని గురించి మనం ఆలోచించినప్పుడు ఇది ఒకనాడు అమ్మ గర్భములో నుండి బాహ్య ప్రపంచంలోనికి వస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ మేరకి బ్రతికి మరలా మరణించి మట్టిలో కలిసిపోతుంది. వస్తుంది, మట్టిలో కలిసిపోతుంది. అలా ఎంతోమంది జీవితంలో వారి శరీరములు మట్టిలో లేదా ప్రకృతిలో కలిసిపోవటం మనం చూస్తున్నాం. ఇది పచ్చి నిజం. దీన్ని కాదనలేము. కానీ వాస్తవిక ప్రపంచంలో మరొక విషయాన్ని మనం గమనిస్తాం. ఏంటి అనంటే, ప్రకాష్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట. ప్రకాష్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని అనుకుంటే, ఆ వ్యక్తి జన్మించాడు, అందరి మాదిరిగానే పెరిగాడు, చదువుకున్నాడు, ఉద్యోగము, వివాహము, పిల్లలు, ఒక కుటుంబం కొనసాగుతున్నది. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ మేరకి బ్రతికి ఒకనాడు దేవుని పిలుపుతో తన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దాన్ని మన వాడుక భాషలో మరణించాడు అని అంటాం. తెలంగాణలో చచ్చిపోయాడు అని అంటూ ఉంటారు. చచ్చిపోయిండు. ఇంకా కొంచెం పూర్వపు కాలంలో మామూలుగా ఇప్పుడు ప్రాణం పోయింది అని అంటూ ఉంటారు. ఇక కొంచెం పూర్వకాలంలో గాలి వెళ్ళిపోయింది, గుసెళ్ళిపోయింది అని ఈ పదాలను వాడుతూ ఉండేటువంటి వారు. చచ్చిపోయాడు అనన్నా, ప్రాణం పోయింది అనన్నా, గుస అంటే గాలి వెళ్ళిపోయింది అనన్నా, మెట్టుకి ప్రకాష్ అనేటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు. ప్రకాష్ ఎప్పుడు వెళ్ళాడు? ఇప్పుడు భార్య ఉందనుకోండి, పిల్లల్ని పట్టుకొని ఏడుస్తుంది. దగ్గరికి తీసుకొని పొదివి పట్టుకొని, రే మీ నాన్న మీకు ఇక లేడురా, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడురా, మనకు అన్యాయం చేశాడురా, మనల్ని ఒంటరి వారిని చేశాడురా, ఇక్కడ రాడా, ఇక కనబడడా, మనతో మాట్లాడడా, మన మంచి చెడు చూడడా అని తన ఆవేదనని, తన బాధని వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. నాన్న ఒకసారి రావా, ఒకసారి మాట్లాడవా అని పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. కానీ వారు చెప్పకనే చెబుతున్నారు. ఏమనంటే, ప్రకాష్ వెళ్ళిపోయాడు.
మరి ప్రకాష్ వెళ్ళిపోతే ఎదురుగా ఈ బాక్స్లో ఉన్నది ఎవరు? ఈ శవ పేటికలో ఉన్నది ఎవరు? ఏమండి, ఎవరిని ముందు పెట్టుకొని ఏడుస్తున్నావు అనంటే, ప్రకాష్ అనేటువంటి వ్యక్తి ఇన్ని రోజులు వాడుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక వస్తువు. అది వాడుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. విడువబడినటువంటి ఒక వస్తువు అది. అయితే అది ఎక్స్పైరీ అయిపోయింది. ఎక్స్పైరీ అయిన తర్వాత అది డెమాలిష్ అవుతున్నటువంటి క్రమంలో ఇంకా రకరకాలైన రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. అయితే వెళ్ళిపోయినవాడు ప్రకాష్, ఉన్నది ప్రకాష్ ఇన్ని రోజులు వాడుకొని వదిలిపెట్టినటువంటి ఒక వస్తువు. లైక్ వాచ్ను వాడుకుంటాను, విడిచిపెట్టి, ఏమంటే ఈ వాచ్ను వాడుకుంటాను, పని చేసినంతకాలం వాడుకుంటాను, లేదా నాకు అవసరం ఉన్నంతకాలం వాడుకుంటాను, ఆ తర్వాత తీసి పక్కకు పెడతాను. అలాగే ఒక చొక్క, అలాగే కాలుకు చెప్పు, ఈ అద్దాలు, సెల్ ఫోను, సోల్స్, ఇవన్నీ వాడుకుంటాను, ఒక దినమున విడిచి వెళుతాను. అంటే ఒక వస్తువును వాడుకొని వదిలిపెట్టినట్లుగా ఈ శరీరమును కూడా వాడుకొని వదిలిపెడతాను. మీరందరూ కూడా అంటే శరీరము అనేటువంటిది ఒక వస్తువు మాదిరి, ఒక వాచ్ మాదిరి. ఇది నీకున్నటువంటి ఒక గాడ్జెట్ లాంటిది, ఒక వస్తువు. అది నువ్వు వాడుకుంటావు, ఆ పిమ్మట దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. మరి వెళ్ళిపోతున్నటువంటి నీవు ఎవరు? నేను అని అంటున్నావు కదా, ఆ నేను అనబడుచున్నటువంటి నీవు ఎవరు? ఇప్పుడు ఏ ప్రాణమైతే పోయింది అని అంటున్నామో, జీవము పోయింది అని అంటున్నామో, గాలి పోయింది అని అంటున్నామో, దానికే ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ అంటాం. అంటే ఆత్మ వెళ్ళిపోయింది, ఈ దేహములో నుండి ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఊర్లో ఒక ఇంట్లో ఒక 30-40 సంవత్సరాలు వాసం చేశాం, అది పాతబడింది, లేదా ఇంకేదైనా కారణాలతోటి స్థలం మారావు, వేరే పట్టణానికి వెళ్ళావు, వేరే ప్రాంతానికి వెళ్ళావు, ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీ తదనంతరము అది మెయింటెనెన్స్ లేదు. అది ఏమవుతుంది అంటే రోజు రోజుకి ఏదో ఒక సమస్యతో అది కూలిపోతూ ఉన్నది. ఒకనాటికి అది నేలమట్టమైపోయింది. నీ ఉంటే అది మెయింటెనెన్స్ ఉండే, నువ్వు లేకపోతే మెయింటెనెన్స్ లేదు. చివరికి అది పూర్తిగా నాశనమైపోయింది. అలాగే నీవు అనేటువంటి ఆత్మ ఈ శరీరము, అంటే ఇప్పుడు ఈ కనబడుతున్నటువంటి ఈ ఆకారములో ఉంటే అది శరీరము అని పిలువబడుతుంది. ఈ ఆకారమును విడిచిపెడితే శవము అని పిలువబడుతుంది. ఇదే రూపం.
ఇవే కళ్ళు, ఇవే చెవులు, ఇదే ముక్కు, నోరు, కాలు, చేతులు కలిగినటువంటి ఈ రూపమే ఆత్మ ఉంటే శరీరం. ఆత్మ ఈ రూపమును విడిచిపెడితే శవం. చిన్న మార్పు. మినిట్కు ముందు శరీరం, మినిట్ తర్వాత శవం. మినిట్ కూడా కాదు, క్షణాలే. క్షణానికి ముందు శరీరం, క్షణము తర్వాత శవం. ప్రిలరా, అందుకే యోహాను సువార్తలో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. అందరూ తీసి చూడండి, బాగుంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని అన్నాడు. ఆత్మ ఉన్నది గనక శరీరం జీవంతో ఉన్నది. అంతేకాదు, చూడగలుగుచున్నది, వినగలుగుచున్నది, మాట్లాడగలుగుచున్నది, చలించగలుగుతున్నది. ఈ ఆత్మ లేకపోతే ఈ శరీరము ఏమీ చెయ్యలేదు. వినదు, చూడదు, మాట్లాడదు, నడవదు, స్పందన ఉండదు. కనుక ఆత్మ అనేటువంటిది ఈ శరీరానికి ప్రాముఖ్యం. ఆత్మ జీవింపచేయుచున్నది. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, చచ్చిపోయాడు, ప్రాణం పోయింది అన్నటువంటి ఆ తరుణములో వాస్తవానికి అవి వాడుక భాషలో అలా ఉన్న, ఆధ్యాత్మిక భాషలో ఆత్మ అన్నాం కదా. ప్రాణము మన చేతుల్లో ఉండగానే పోతుంది కొందరి విషయంలో, కానీ కనిపించదు. ప్రాణం పోతుంది కానీ కనిపించదు. ఇట్లా పడి ఈ దిక్కున పోయిందా, ఈ దిక్కున పోయిందా, ఇట్లా పోయిందా, ఇట్లా పోయిందా, ఇట్లా పోయిందా, ఎట్లా పోయిందో తెలియదు, కానీ మెట్టుకి పోయింది. అంటే ప్రాణము ఇంతసేపు ఈ శరీరంలో ఉండే, కానీ ఇప్పుడు వెళ్ళిపోయింది. అంటే ఆత్మ వెళ్ళిపోయింది, కానీ దానికి రూపము లేదు. అది అదృశ్యమైనటువంటిది, అది కనిపించదు. కనిపించనటువంటి ఆత్మకు కనిపించేటువంటి దేహమును జీవింపచేయగలిగేటువంటి శక్తి ఉన్నది. ఇది అసలైనటువంటి విషయం, ముఖ్యమైనటువంటి విషయం. కనిపించని ఆత్మకు కనిపించేటువంటి శరీరమును పని చేయించగలిగేటువంటి శక్తి, సామర్థ్యము ఉన్నది. ఉదాహరణకి విద్యుత్, అది కంటికి కనిపించదు, కానీ ఒక శక్తి. కంటికి కనిపించనటువంటి ఈ కరెంటు కనిపించేటువంటి వస్తువులను పని చేయిస్తుంది. ఫ్యాన్ తిరగటం, బల్బు వెలగటం, మోటారు తిరగటం, సెల్ ఫోను, ల్యాప్టాపు, ఇలా ఇప్పుడు ఈ మధ్యలో విద్యుత్ వాహనాలు వచ్చాయి. ఇవన్నీ పని చేస్తాయి. వీటన్నిటిని పని చేయిస్తుంది. ఏంటి అదేనంటే విద్యుత్, కరెంటు పని చేయిస్తున్నది. అంటే కనిపించనటువంటి విద్యుత్తు కనిపించేటువంటి వస్తువులను పని చేయిస్తున్నది.
అది కనిపించకపోయినప్పటికీ దాని ప్రభావము వీటన్నిటి మీద ఉన్నది. అలాగే ఆత్మ కంటికి కనిపించదు, కనిపించకపోయినప్పటికీ దాని ప్రభావము ఈ శరీరం మీద ఉంటుంది. ఈ శరీరమే వీటిని లేదా ఈ ఆత్మే ఈ శరీరములో ఉన్నటువంటి అవయవాలని పని చేయిస్తున్నది. అందుకే ఇక్కడ ఏమన్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంతే కదండి. ఈ ఆత్మ ఇందులో ఉన్నప్పుడే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అందం, ఆకర్షణ, యాక్టివ్నెస్. ఈ ఆత్మ లేకపోతే అందం కాస్త ఏమవుతుంది? విహీనమైపోతుంది. బలం కాస్త ఏమైపోతుంది? బలహీనమని కూడా పలకలేం దాన్ని. ఎందుకు పనికి రాకుండా పోతుంది. కనుక ఆత్మ ప్రాముఖ్యం. ఇప్పుడు దీన్ని బట్టి జాగ్రత్తగా గమనించండి. ప్రకాష్ చనిపోయాడు, ప్రకాష్ వెళ్ళిపోయాడు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు, కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు అని అంటున్నావు అంటే, వెళ్ళిపోయింది ఆత్మ, వెళ్ళిపోయినవాడు ప్రకాష్. అంటే ప్రకాష్ అనేటువంటి పేరు కనిపిస్తున్నటువంటి ఈ ఆకారానిక, ఈ ఆకారంలో ఉండి నడిపించినటువంటి ఆత్మక అని అంటే డెఫినెట్గా 100% ఆత్మకి. లేదు ఈ ఆకారానికేనండి అని అంటే, ఇప్పుడు నీ ముందు ఉంది కదా ఆకారం శవం రూపంలో, దాన్ని పిలు, ప్రకాష్ అని పిలు, స్పందన ఉండదు. దింపుడు గల్లంలో ఆ పని చేస్తారు కదా అందరూ. తనకు కావలసినటువంటి వారు, దగ్గరి వారు అందరికెళ్ళి చెవులో పేరు పెట్టి పిలవటమో, సంబంధాలను బట్టి నాన్న అని పిలవటమో, కొడుక అని పిలవటమో జరుగుతూ ఉంటుంది కదా, ఏమండి అని పిలవటం జరుగుతూ ఉంటుంది కదా. మరి స్పందిస్తుందా? స్పందన ఉండదు. కాబట్టి కనిపించేటువంటి ఆకారము ప్రకాష్ కాదు. ఈ ఆకారమును ఇన్ని రోజులు నడిపించినటువంటి ఆత్మకు ప్రకాష్ అని పేరు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నేను అనగా ఎవరిని అనంటే, ఈ దేహమును నడిపిస్తున్నటువంటి ఆత్మను. అలాగే మీరు, మనమంతా ఆత్మలం, శరీరములము కాదు. ఆ శరీరములు మన వస్తువులు, మనం వాడుకోవటానికి ఒక సాధనం. కనుక నువ్వు వేసుకున్న షర్టు బాగున్నంత మాత్రాన మురిసిపోతే అందులో పెద్దగా విశేషమేమి లేదు. ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనటువంటిది ఆత్మ. రైట్. ఇప్పుడు మనం ఎవరిమి అని అంటే, ఆత్మ అనేటువంటి సంగతి మనకు అర్థమవుతున్నది. పౌలు గారు దీన్ని కొంచెం లోతుగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేశారు. పౌలు గారు రాసినటువంటి రోమపత్రిక 7వ అధ్యాయము, రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం నుండి, 7వ అధ్యాయము 18వ వచనం నుండి అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నాయందు అంటే మీరు మళ్ళీ ఏదో ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి తోచినట్లుగా వారు అనుకుని ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నా శరీరమందు అని అన్నాడు. నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు అని అన్నాడు.
నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును అని అన్నాడు. నా శరీరంలో మంచిది ఏది ఉండదు. దానికో నేత్రాశ ఉంటుంది, దానికో శరీరాశ ఉంటుంది, దానికో డంబము ఉంటుంది, దానికి కొన్ని వ్యసనాలు ఉంటాయి. ఆ కోరికలను తీర్చుకోవటానికి ఎంతవరకైనా తెగించుమని చెప్పేటువంటి ఒక కర్కశమైనటువంటి తత్వము ఉంటుంది. ఎలా అనంటే జాగ్రత్తగా గమనించండి. మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు అని అన్నాడు. మేలైనది చెయ్యాలని నాకు అనిపిస్తున్నది. నాకు అంటే ఇక్కడ ఆత్మగా నాకు అనిపిస్తున్నది. ఏమని? పాఠాలు బాగా నేర్చుకోవాలి అని. ఏమని? ఆ నేర్చుకున్నటువంటి దానిలో ఉన్నటువంటి విషయం, సారాంశం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి బ్రతకాలి అని. ఒక క్రీస్తు వలె, పూర్వపు క్రైస్తవ భక్తుల వలె నేనును బ్రతికి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. క్రీస్తు పరిచర్యలో ప్రత్యక్షంగా వాడబడాలి అని అనుకుంటున్నాను, లేదా పరోక్షంగానైనా నేను వాడబడాలి అని అనుకుంటున్నాను. ఒక వ్యక్తిని కలిసి 4 మంచి మాటలు దేవుని గురించి చెప్పాలి, లేదా చెబుతున్నటువంటి వారిని పంపాలి, ఒక సెమినారు చేయాలి, ఒక మీటింగ్ చేయాలి, ఒక కరపత్రం ముద్రించాలి. ఈ రోజుల్లో కొంచెం లోకం అప్డేట్ అయింది. ఆ క్రమంలో ఒక వీడియో, ఒక ఆడియో మంచి క్వాలిటీతో తయారవులాగున్న అవసరమైనటువంటి ఎక్విప్మెంట్లు ప్రొవైడ్ చేయాలి. తద్వారా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ సమాజంలోనికి ఈ మాధ్యమాల ద్వారా నేను పంపించేటువంటి ఏర్పాట్లు చేయాలి. అందుకు కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు నేను పెట్టాలి అని ఆత్మగా నీకు ఉంటుంది. కానీ అదే సమయంలో శరీరము నీకేం చెప్తుంది అనంటే, ఏంటి పాఠాలు నేర్చుకుంటావా? ఉదయం 4:30 గంటలకే లేస్తావా? నన్ను లేపుతావా? నాకు ఎంత నిద్ర వస్తుందో నీకు తెలుసా? నేను ఎంత అలసిపోతానో నీకు తెలుసా? నాకు విశ్రాంతి లేకుండా చేస్తున్నావు నువ్వు తెలుసా? నన్ను పడుకొని, నన్ను విశ్రాంతి తీసుకొని, నన్ను సుఖపడనివ్వు, నన్ను నెమ్మదిగా ఉండనివ్వా అని ఒకవైపు నిన్ను పొడుస్తూ ఉంటుంది. అందుకే ఉదయం అలారం మోగగానే అలారం బంద్ చేసి పడుకోవాలని పడుకుంటావు. నీ శరీరం మాట నువ్వు విన్నావు, అవునా? ఒక వ్యక్తి యొద్దకు వెళ్ళి దేవుని మాటలు చెప్పాలి అని అనుకున్నావు. ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళాలా? వారితో గంట సమయం వెచ్చించాలా? ఇప్పుడు అంత ఓపిక పట్టి వాడికి అన్ని విషయాలు చెప్పాలా? మాట్లాడి మాట్లాడి గొంతు నొప్పి పుడుతున్నది, నడవటానికి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, శరీరం ఎంతో అలసిపోతున్నది. అవసరమా? సుఖంగా, హాయిగా, జాయిగా ఇంట్లో ఉండి ఏదో ఒక కాలక్షేపం చేస్తూ ఉంటే ఎంటర్టైన్ అవుతూ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది.
ఇక సువార్త కోసం ఖర్చు పెడతావా? ఖర్చు పెడతావా? ఎన్ని అవసరాలున్నాయి. ఉక్కపోస్తూ ఉంటే ఏసీ లేదు, బట్టలు పిండుకోవడానికి ఒక వాషింగ్ మిషన్ లేదు, ఒక ఫ్రిడ్జ్ లేదు. ఈ శరీరము తినటానికి, త్రాగటానికి, చల్లగా ఉండటానికి, అవసరమైతే చలికాలంలో వెచ్చగా ఉండటానికి అవసరమైనటువంటి వస్తువులు లేవు. అవి కొనుక్కుంటే కంఫర్ట్గా ఉంటుంది నాకు. వాటన్నిటిని పక్కకు పెట్టి సువార్తకు అవసరమైనటువంటి వాటి కోసం ఖర్చు పెడతావా? వద్దా అనగానే ఆత్మగా నీవేమైపోతావు అనంటే ఆలోచనలో పడిపోతావు. దేవుడు ఒకసారి చెప్పి వదిలిపెడతాడు, కానీ శరీరం ప్రతి క్షణము నీ వెంట ఉండి నీ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది. సహజంగానే ఏం జరుగుతూ ఉంటుంది అంటే, ఎక్కువగా ఏది ఒత్తిడి తీసుకొస్తుంటుందో దానికి బెండ్ అయిపోతాం. ప్రియులారా, అలా దేవుని మాటను, దేవుని విషయాన్ని పక్కకు పెట్టేసి శరీరం యొక్క మాటను వినటం ప్రారంభిస్తాం. శరీరం చెప్పినట్టుగా నడుచుకుంటాం. ఇప్పుడు వద్దు అనంటే రాజీ పడిపోతావు. నువ్వు వద్దు అనంటే రాజీ పడతావు. రూపాయి ఇద్దాం అనుకున్న కాడ పావుల ఇయ్యి పర్వాలేదు, కానీ రూపాయి ఇత్తనంటే కుదరదు అనంటే సరేది అని ఆ పావులే ఇస్తావు. అక్కడ నువ్వు ఎవరి మాట వింటున్నావు అనంటే నీ శరీరపు మాట వింటున్నావు. అలాగే ఒక అనాథలు, బీదలు, విధవరాన్లు, అచేతన స్థితిలో ఉన్నటువంటి వారిని చూడగానే నువ్వు అనుకుంటావు, వీళ్ళకి ఏదైనా చేస్తే బాగుండు అని. వాళ్ళకి ఏమైనా చేయాలి అనంటే దానికి ఖర్చు పెట్టాలి. దానికి నువ్వు రంగములోనికి మీన్స్ నీవు ఫీల్డ్ మీదకి వెళ్ళి పని చేయాలి. ఈ రెండింటికి ఈ శరీరము ఒప్పుకోదు. తద్మూలంగా ఏం జరుగుతూ ఉంటుంది అంటే, మొత్తంగా నువ్వు వద్దు అని పక్కకు పెట్టేటివి కొన్ని అయితే కొన్నింటిని పోస్ట్ పోను చేస్తూ ఉంటావు. అన్నయ్య, ఈ సంవత్సరం నేను ఒక పెద్ద సెమినార్ చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న, వచ్చే సంవత్సరం చేద్దాము అని అంట. ఆ వచ్చే సంవత్సరానికి సరిపడ కారణాలు మళ్ళీ అప్పటికి దొరుకుతాయి. అలా మొత్తానికి దేవుని పని పట్టాలెక్కదు, మంచి పని జరగదు. ఇది పౌలు గారు అనుభవంతో చెప్పుచున్నటువంటి మాట. భేషజాలు లేకపోతే ఎవరికి వారముగా మనం ఆలోచించుకుంటే, పరీక్షించుకుంటే, మన మనస్సాక్షిని అడిగితే మన పరిస్థితి కూడా అంతే. ప్రాక్టికల్గా ఏదో చెయ్యాలి అనుకుంటాం, ఎంతో చదవాలనుకుంటాం, బైబిల్ని ఎంతో బైబిల్ గురించి రాయాలి అని అనుకుంటాం, బైబిల్ని పరిశోధించాలి అనుకుంటాం, బైబిల్ బాగా తెలుసుకోవాలనుకుంటాం, ఆ తెలుసుకున్నటువంటి మాటలని అనర్గళంగా 10 మందిలో మాట్లాడాలి అని అనుకుంటాం, ఇంకా అంతకు మించి ఏదేదో చేయాలి అని అనుకుంటా ఉంటాం. కానీ ఆ పనులు పట్టాలెక్కవు. కారణం, నీ శరీరము నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది, వాయిదాలు వేయిస్తూ ఉంటుంది. వాయిదాలు వేయించి చివరికి అది అమలు కాకుండానే నువ్వు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. అదే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. మరి ఏం జరుగుతుంది?
నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఏదైతే వద్దు అని అనుకుంటున్నానో అది మాత్రం చేస్తున్నాను. చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, వద్దనుకున్నది చేస్తున్నాను. మందు తాగొద్దు అని అనుకున్నాను, కానీ కొంచెం తాగు, మత్తుగా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. ఒకటే పెగ్గు, తర్వాత ఇంకొక పెగ్గు. ఎలా ఉంది ఇప్పుడు? గాలిలో తేలినట్టుందే, అలా తూలినట్టుందే. అదో రకమైనటువంటి ఆనందం. ఈ మద్యం సేవించటం, ఈ పొగాకు తీసుకోవటం, గుట్కాల రూపంలో, తంబాకు రూపంలో, రకరకాలుగా, ఇంకా అంతకు మించి ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో చేయబడినటువంటి మాదక ద్రవ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదో సంతోషాన్ని, ఆనందాన్ని, ఒక రకమైనటువంటి, మరి అది ఇంకా ఏమేమి ఉంటాయో అందులో నిపుణులైనటువంటి వారు, పండితులైనటువంటి వారు బాగా చెప్పగలుగుతారనుకుంటున్నాను. ఓకే, వాటి కోసం వెంపర్లాడుతూ వెళ్ళకూడనటువంటి కళ్ళు కాంపౌండ్కు తీసుకెళ్తుంది. కూర్చోలేనటువంటి బార్లో కూర్చుండబెడుతుంది. ఆత్మగా నువ్వు అయ్యో ఇప్పుడు నేను కళ్ళు కాంపౌండ్కి వెళ్ళాలా అనుకుంటావు, కానీ ఈ శరీరానికి ఆత్మకు ఒక మదనం, ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ ఘర్షణలో లాస్ట్కి ఎవరు గెలుస్తారంటే శరీరం గెలుస్తుంది. శరీరం గెలిచి ఆత్మను ఈడ్చుకుపోతుంది కళ్ళు కాంపౌండ్కి లేదా బార్ షాప్కి. అక్కడ నువ్వు లోపల ఒకవైపు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటావు. ఇక్కడికి వచ్చాను ఏంట్రా బాబు, ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఏంటి నా పరిస్థితి అని నువ్వు ఒకవైపు బాధపడుతున్నాడు. సపడే ఎవరి ఎడుతుడా తాగేదాకా నువ్వు సైలెంట్గా ఉండు అని శరీరం నిన్ను అంటూ ఉంటుంది. నువ్వు గమ్మున భరిస్తూ ఆత్మగా నీకు బాధ ఉంటుందండి, ఆత్మగా నీకు ఆవేదన ఉంటుంది, ఒక దిక్కు పొడవబడుతూ ఉంటావు నువ్వు. కానీ శరీరము తన పని తాను చేయించుకుంటూ ఉంటుంది. శరీరముకు కొన్ని ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. అవి నెరవేర్చుకునేటట్లుగా అది చేస్తూ ఉంటుంది. తాగి 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 ఇల్లు గుల్లాయింది, ఒళ్ళు గుల్లాయింది. దానితోటి ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది. చదువులు, పోషణ, వస్తువులు, అవసరాలు తీరకుండా పోయింది. భార్య ఎన్నోసార్లు చెప్పి చూసింది, వర్కౌట్ అవ్వాల. పిల్లలు పెద్దవారై చెప్తున్నారు, వర్క్ అవ్వట్లేదు. ఒకనాడు ఖచ్చితంగా అడిగారు, నాన్న ఏడుస్తూ అడిగారు, బ్రతిమలాడుతూ అడిగారు, డాడీ నువ్వు తాగకు డాడీ, నువ్వు తాగితే నీ ఆరోగ్యం పాడవుతున్నది, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఇంట్లో అవసరాలు తీరటం లేదు. చూడు అమ్మ భోజనం చేసి 2 రోజులు అవుతున్నది, ఇదిగో మేము సరిగ్గా భోజనం చేయలేకపోతున్నాం, అవసరాలు తీరటం లేదు, ఇదిగో వంటి మీద వస్త్రాలు లేవు, కాలేజీకి ఎలా వెళ్ళాలి, పుస్తకాలు లేవు, పెన్నులు లేవు, ఇంకెన్నో అవసరాలు ఉన్నాయి, ఇవేవీ తీరటం లేదు. డాడీ నువ్వు తాగకు డాడీ, నువ్వు తాగకు డాడీ అని వాళ్ళు కాళ్ళు వేళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటారు. అప్పుడు అతడు వాళ్ళ బ్రతిమలాటను చూసి కరిగిపోతాడు. కరిగి మమ్మీ అంతగా అడగకరా, నేను తాగనురా, నేను తాగను, ఇప్పటి నుండిక తాగను అని అంటాడు. లేదు డాడీ నువ్వు అలాగే అంటావు, మళ్ళీ తాగి వస్తావు సాయంత్రం అంటే, లేదు బిడ్డ నేను తాగను, నా మీద ఒట్టేసి చెప్పు, నీ మీద ఒట్టు, నేను తాగను బిడ్డ అని అంటాడు.
అలా అని ఇంటి నుండి బుద్ధిగానే వెళ్తాడు. ఏదో ఆడ చేసే ఉద్యోగం, ఏదో పనులు చేసుకుంటాడు. తిరిగి ఇంటికి వచ్చే వేళ అదే బార్ షాప్ ముందుకు రావాలి, రెగ్యులర్ రూట్ అదే. ఆ బార్ షాప్ దగ్గరికి రాగానే తనకు తెలియకుండానే అడుగులు ఏమవుతాయి, అంతసేపు చకచక నడిచినటువంటి ఆయన ఇప్పుడు అక్కడ తచ్చాడుతూ ఉంటాడు. తడబడుతూ ఉంటాయి అడుగులు, అక్కడ ఆగిపోతాయి. ఆగిపోయి ఇటు బార్ షాప్ చూస్తాడు, అటు నా బిడ్డ మీద కొట్టేశాను కదా అనుకుంటాడు. బార్ షాపు ఒట్టు, బార్ షాపు ఒట్టు, బార్ షాపు ఒట్టు. పానమంతా లాగుతుంది, మనసంతా లాగుతుంది. ఈ ఒక్కరోజు తాగి రేపటి నుండి మానేస్తాను. బార్ షాప్కి వెళ్తాడు. ఆ బార్ షాపుకి నుండి బయటికి వచ్చినాక పరిస్థితి ఏంటి? దారి కనబడదు, మోరి కనబడదు, ఎందులోనో పడతాడు. ఆ మోరి మురుగంతా బట్టల నిండా, ఒంటి నిండా ఉంటుంది. తోలుతూ ఇంటికి వెళ్తాడు. మళ్ళీ యథావిధి పరిస్థితి. ఒట్టు ఏమైంది? ఈ ఒట్టును నీ శరీరము మట్టిలో కలిపింది. శరీరం యొక్క ప్రభావము అంతగా ఉంటుంది. వద్దు అనుకున్నటువంటి పని అంటే మర్డర్లు చేసే వాళ్ళందరూ కూడా ఇది మంచిది, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి చెయ్యరు. మర్డర్లు కానీ, అత్యాచారాలు కానీ ఇవన్నీ తప్పని వాళ్ళకి తెలుసు, తప్పని ఆత్మగా వారికి తెలుసు. కానీ శరీరము అలాంటి చెడు పనులన్నిటినీ చేయిస్తూ ఉంటుంది, ఒక ప్రేరేపణ. అప్పుడు పౌలు గారు అంటున్నటువంటి మాట, మేలైనది చేయవలయునని నాకు ఉన్నది, కానీ దాన్ని నేను చేయలేకపోతున్నాను. మరేం చేస్తున్నాను అనంటే, ఏదైతే చేయకూడదు అని అనుకుంటున్నానో దాన్ని చేస్తూ ఉన్నాను అని అన్నాడు. 18వ వచనం నుండి మనం చదువుతున్నాం, 19వ వచనం చదువుతున్నాం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే. నేను చేయగోరనటువంటి దాన్ని చేస్తున్నాను, అది పాపము, అది పాపము. మరి ఈ పాపం యొక్క పర్యవసానం మరణం. ప్రతిదానికి, ప్రతి నేరానికి ఒక శిక్ష ఉంటుంది. ఇప్పుడు నా శరీరము నన్ను బలవంతము చేస్తే చేయవలసినవి చేయట్లేదు, చేయకూడనివి చేస్తున్నాను. ధర్మశాస్త్రం యొక్క లాను బట్టి, బైబిల్ లాను బట్టి, మేలైనది చేయనెరగియు అలాగును చేయని వానికి అది పాపము అని అన్నాడు. అంటే చేయవలసింది చేయకపోయినా పాపమే, చేయకూడనిది చేసినా పాపమే. మెట్టుకి నేను పాపం చేస్తున్నాను. ఈ పాపము వలన వచ్చేటువంటి ఫలము ఏంటి అనంటే మరణం, అనగా నరకం. నరకం. ఆత్మ తాను తీక్షణంగా ఆలోచిస్తే తనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, అమ్మ బాబోయ్, ఈ శరీరం చెప్పిన మాటలు వింటుంటే చివరికి నాకు నరకము అనేటువంటి గతి పడుతున్నది అని ఎరిగిన వాడై అదే పౌలు గారు మరొక మాట అంటున్నాడు 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని అన్నాడు. ఈ శరీరం మంచిది కాదండోయ్, ఈ శరీరము నుండి నాకు విడుదల కావాలి. మరి ఈ శరీరము నుండి నన్నెవరు విడిపిస్తారు అని అంటున్నాడు.
ఈ శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు? అంటే ఇప్పుడు పౌలు గారి ఉద్దేశంలో మనకేం కనబడుతుందంటే విడిపిస్తే విడిచి వెళ్ళిపోదామని. అందుకే చావైతే లాభము అని అన్నాడు. చావైతే లాభము. ఈ శరీరం నుండి విడిచి వెళుదామని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆత్మగా నువ్వు శరీరమును విడిచి వెళ్ళగలవు. విడిచి వెళ్ళగలవు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఆత్మ వేరు, శరీరము వేరు. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ నీవైతే శరీరము నీ తొడుగు. దీన్ని బట్టి పర్ఫెక్ట్గా మనకి ఆత్మ వేరు, శరీరము వేరు అనేటువంటి విషయము మనకు బాగా అర్థమవుతున్నది. ఇక ఇంకొక విషయం చెప్తాను. అంటే ఇప్పుడు మెట్టికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వచనాల ద్వారా నేను అనగా ఈ కంటికి కనబడుతున్నటువంటి ఆకారాన్ని కాదు, కానీ ఈ ఆకారములో ఉండి దీన్ని నడిపిస్తున్నటువంటి శక్తి కలిగిన ఆత్మను నేను అనేటువంటి విషయము స్పష్టమైపోతున్నది. రైట్, నేను ఆత్మను. మరి ఆత్మై ఉన్నటువంటి నేను ఎక్కడి నుండి వచ్చాను? నా మూలం ఏమిటి? నా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అని మనం ఆలోచిస్తే, ప్రిల్లరా, ఇదిగో నాకు 48 సంవత్సరాలు ఉన్నాయి. 49 సంవత్సరాల క్రితం నేను ఎక్కడ ఉండి ఉంటాను అనంటే మా అమ్మ గర్భంలో ఉన్నాను. అవునా? అంతకు ముందు సంవత్సరంలో ఎక్కడున్నాను? మా నాన్న గర్భంలో ఉన్నాను. నేను. మరి మా నాన్నకు ఒక 70 సంవత్సరాలు ఉన్నాయి అని అనుకుంటే 71 సంవత్సరం క్రితము ఆయన ఎక్కడున్నాడు? లేదా 72 సంవత్సరాల క్రితం ఆయన ఎక్కడున్నాడు? వారి తండ్రిలో ఉన్నాడు, అంటే మా తాతలో. మా నాన్న మా తండ్రిలో మా తాతలో ఉన్నప్పుడు, మా నాన్న మా తాతయ్యలో ఉన్నప్పుడు నేనెక్కడ ఉన్నాను? నేను పుట్టక మునుపు మా నాన్నలో ఉన్నాను కదా. మా నాన్న మా తాతలో ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉంటాను? నేను మా తాతలో ఉంటాను. ఇలా తరము వెనక తరమునకు వెనకకి ఆలోచించుకుంటూ వెళితే, ప్రిల్లరా, మీకు లేవి అనేటువంటి వ్యక్తి తెలుసు. ఎవరి కుమారుడు ఆయన? యాకోబు కుమారుడు. ఓకేనా? యాకోబు తండ్రి పేరేమిటి? ఇస్సాకు. ఇస్సాకు గారి తండ్రి పేరేమిటి? అబ్రహాము. అవునా? అబ్రహామునకు ఒక తమ్ముడు ఉన్నాడు, అంటే 2 తమ్ముళ్ళు. అందులో చిన్నవాడి పేరు నాహోరు. అవునా? ఈ నాహోరుకు ఒక కుమారుడు ఉన్నాడు, లోతు. అబ్రహాము గారు ఈ కనాను దేశంలోనికి వచ్చినప్పుడు నేను కూడా వస్తానని వెంటబడి వచ్చినటువంటి వాడు లోతు. అయితే లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో వాసం చేస్తున్నటువంటి తరుణంలో దూర దేశం నుండి కొంతమంది సైనికులు, రాజులు వచ్చి ఈ సొదొమ గొమొర్రా మీద దాడి చేసి దోచుకొని వెళతారు. అందులో లోతు గారి ఆస్తిని కూడా దోచుకొని వెళ్తారు. ఆ సమాచారమును విన్నటువంటి అబ్రహాము గారు ఎవరైతే దోచుకొని వెళ్ళారో వారిని వెంబడించి పట్టుకొని ఆ సొమ్మును విడిపించుకొని వస్తాడు. ఆ లోతు గారిది, మిగిలిన జనాలది కూడా పట్టుకొని వస్తూ ఉంటాడు. తిరిగి వస్తున్నటువంటి క్రమంలో యేసు ప్రభువుల వారు మెల్కీసెదెకు అనేటువంటి నామములో ఆ రోజు పిలువబడినటువంటి వాడు. ఆయన అబ్రహామును కలుసుకొని అడిగాడు, ఇదిగో దేవుడు నీకు ఇంతటి భారీ విజయాన్ని ఇచ్చాడు కదా, సొమ్మును కొల్లబెట్టావు కదా, చాలా సొమ్మును పట్టుకొస్తున్నావు కదా, విడిపించుకొస్తున్నావు కదా, ఇందులో 10వ భాగాన్ని దేవునికి కట్టవా అని అడిగాడు. అప్పుడు ఎందుకు కట్టనయ్యా, తప్పకుండా కడుతాను అని చెప్పి అబ్రహాము గారు ఆ కొల్ల సొమ్ములో నుండి
దశమ భాగాన్ని కట్టాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీలో రాసిన పత్రిక 7వ అధ్యాయము 10, అంటే 9 నుండి చదువుదాం. అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు, అంటే లేవి గోత్రీకులు ఇశ్రాయేలు యొక్క 10వ భాగాన్ని తీసుకునేవారు కదా. దేవుడు ఆ నియమాన్ని, రూల్ను పెట్టాడు కదా. 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రహాము గారు దశమ భాగాన్ని కట్టేటప్పటికీ, ఈ సందర్భంలో దశమ భాగాన్ని కట్టేటప్పటికీ లేవి గారు ఎక్కడున్నారు? భూమి మీద. తాను స్వతహాగా ఒక ఉనికి కలిగి లేడాయన. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు లేవి అనంటే మధ్యలో ఇప్పుడు 3 తరాల గ్యాప్. అబ్రహాంతో కలుపుకుంటే 4 తరాలు అవుతాయి. 4 తరాల తర్వాత ఉన్నటువంటి 4వ తరము వాడుగా ఉన్నటువంటి లేవట అబ్రహాము గారు దశమ భాగమును కట్టేటప్పటికీ లేవి కూడా కట్టాడు అని అంటున్నాడు. ఎలా? అది ఎలా సాధ్యం అనంటే వెంటనే చెప్పాడు. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. 4 తరాలకు ముందు, 4వ తరానికి ముందు అబ్రహాములో ఉన్నాడు అని అంటున్నాడు ఆయన. అంటే ముత్తాతలో. ఇస్సాకు తాత అయితే అబ్రహాము ముత్తాతలో ఉన్నాడట మునిమనుమడు. అంటే ఈయన పుట్టక మునుపు యాకోబులో ఉంటే, యాకోబు పుట్టక మునుపు ఇస్సాకులో ఉన్నాడు, ఇస్సాకు పుట్టక మునుపు అబ్రహాములో ఉన్నాడు. మరి అబ్రహాం పుట్టక మునుపు ఎక్కడ ఉంటాడు? తెరహులో ఉంటాడు. తెరహు పుట్టక మునుపు ఇంకా వెనక్కి వెళ్ళినట్టయితే ఒక దగ్గరికి వెళతాం. ఎక్కడికి వెళతాము అంటే జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అని అన్నాడు. ఈ భూమి మీద అంతటా ఉండటానికి ఒకని నుండి ఈ రకరకాల జాతుల ప్రజలను తీసుకొచ్చాను అని అంటున్నాడు. అంటే వీళ్ళందరికీ మూల పురుషుడు ఒక్కడే అని అంటున్నాడు. మరి ఆ ఒక్కడు ఎవరు? సైన్స్ ఒక పేరు చెప్తున్నది, చరిత్ర ఒక పేరు చెప్తున్నది. ఆయన ఎవరు మరి అనంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనం. ఎక్కడైనా 3వ అధ్యాయము 38వ వచనం. 3వ అధ్యాయం 38వ వచనం. ఇలా ఇందాక మనం ఆలోచించినట్టుగా యాకోబు, ఇస్సాకు, అబ్రహాము, తెరహు, అలా 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 వెనక్కి వెళితే షేత్ వస్తాడు. షేత్ నుండి వెనక్కి వెళితే ఇలా ఒక సీక్వెన్స్ మనకు కనబడుతూ ఉంటుంది, చైన్. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నాం. వాస్తవానికి మనం ఓపిక ఉంటే ఎక్కడి నుండి చదవాలంటే 23వ వచనం నుండి చదవాలి. ఆ చైన్ ఏంటనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అదంతా సమయాన్ని చదవటానికి సమయం మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కనుక నేరుగా
లాస్ట్లో ఉండేటువంటి కనెక్షన్ గురించి మాట్లాడుతున్నాను. చైన్లో లాస్ట్లో ఉండే లింకుల గురించి మాట్లాడుతున్నాను నేను. ఏంటి, ఎక్కడి నుండి? 38లో కెయినాను అనేటువంటి వ్యక్తి ఉన్నారు. ఈ చైన్లో ఒక దగ్గర కెయినాను తగులుతాడనమాట. కెయినానుకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పేరు ఎనోషు. అంటే కెయినాను ఎనోషులో నుండి వచ్చాడు అని దాని అర్థం. ఎనోషు షేతుకు కుమారుడు, షేతు ఆదాముకు కుమారుడు అని అన్నాడు. అంటే దీన్ని బట్టి ఈ లేవీలు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేవీలే కావచ్చు, యూదులే కావచ్చు, ఇంకా మిగిలిన గోత్రపు వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒకనాటికి వెనకకు వెళితే పోంగ ఎక్కడికి వెళ్తే కెయినాను దగ్గరికి వెళ్తే కెయినానులో ఉన్నారు ఒకరోజు. ఆ కెయినాను పుట్టక మునుపు ఎనోషులో ఉన్నారు, ఎనోషు పుట్టక మునుపు షేతులో ఉన్నారు, షేతు పుట్టక మునుపు ఆదాములో ఉన్నారు, ఆదాములో ఆదాముగా ఏదేను తోటలో ఉన్నారు. మనము కూడా మనం ఇంకో లైన్లో ఇంకో చైన్లో వెళితే మనకు కూడా ఆదామే కేంద్రము. మనము ఒకనాడు ఆదాములో ఉన్నటువంటి వారము. మరి ఆదాము ఎవరిలో నుండి వచ్చాడు అనంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఆదాము దేవునికి కుమారుడు అని అన్నాడు. మరి నేను పుట్టక మునుపు నా తండ్రిలో ఉంటే, అలా వెనక్కి వెళ్ళినప్పుడు ఒకనాడు ఆదాములో ఉంటే, ఆదాము పుట్టక మునుపు ఆదాము దేవుడిలో ఉంటే, ఆదాము దేవుడిలో ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉండి ఉంటాను? మనం ఎక్కడ ఉండి ఉంటాం? దేవునిలో ఉన్నాం, దేవునిలో దేవునిగా ఉన్నాం. మనమంతా దేవుని పిల్లలం, దేవునిలో నుండి వచ్చినటువంటి వారు. అవునా? రైట్, దేవునిలో నుండి వచ్చినటువంటి వారు. ఇప్పుడు మరి దేవునిలో నుండి వచ్చినటువంటి మనలో ఏ స్వభావాలు ఉండాలి న్యాచురల్గా? కానీ ప్రాక్టికల్గా ఏ స్వభావాలు ఉన్నాయి? ఎందుకు ఇలా జరిగింది? దీని మతలబ్ ఏంటి? దాని పూర్వపరాలు ఏంటి అనేటువంటి విషయాలని రేపటి దినంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్న మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయంలో మీరు అందించినటువంటి మంచి మాటలను విన్న ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాకుండా మా మనసులో భద్రపరుచుకొని తండ్రి, మేమెవరమో మాకు తెలియచేస్తూనే ఒక మంచి విషయాన్ని నొక్కి చెప్పారు. చేయవలసింది చేయలేకపోతున్నాను, చేయకూడనిది చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో నా శరీరమునకు నేను లోబడకుండా, దానితో రాజీ పడకుండా, శరీరమును నియంత్రించగలిగేటువంటి శక్తిని నాకు దయచేయండి తండ్రి. ఈ పిల్లలందరికీ దయచేయండి. ఆ విధంగా మేము మేలు చేసి మంచి ఫలాలను పొందుకోగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ పిల్లల్ని, వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయండి. ఈ దినపు పనులలో మీరు తోడై ఉండమని మీ పిల్లలందరినీ, మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ, విన్న మాటలను బట్టి చేయవలసినటువంటి మేలును చేసి మంచి ఫలములను పొందుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.